బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఒక ట్రాక్టర్ని తీసుకుని వచ్చి గోడను పగలగొట్టి ముద్రగడ పద్మనాభరెడ్డి కాంపౌండ్లోకి వెళ్ళి అక్కడ దుక్కు దున్నినట్టుగా వీరంగాన్ని సృష్టించాడు. కారును కూడా ఢీకొట్టాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఒక వీడియోను చేశాడు. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంట్లో దుక్కు దున్నేశాను, రచ్చరచ్చ చేశాను అంటూ ఒక వీడియో కూడా చేశాడు. ఆ తర్వాత అతను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటికి వచ్చి ముద్రగడ పద్మనాభరెడ్డిని పరామర్శిస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ముద్రగడ పద్మనాభం ఇంట్లో దాడికి పాల్పడిన వ్యక్తి. ఈ తెల్లవారుజామున ముద్రగడ పద్మనాభానికి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ట్రాక్టర్ని తీసుకుని వచ్చి గోడను గుద్దుకొని లోపలికి వెళ్ళి ఆ కార్ను కూడా ఢీకొట్టాడు. లోపలంతా వీరంగం సృష్టించాడు. అటు ఇటు ట్రాక్టర్తో కలిదిరుగుతూ దుక్కు దున్నినట్లుగా నానా రచ్చ చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ముద్రగడ పద్మనాభ ఇంట్లో దుక్కు దున్నేశాను, రచ్చ చేశాను, తగ్గేదేలే, పుష్ప పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తూ ఉన్నారు. మతిస్థిమితం లేక ఇలా చేశానని చెబుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ట్రాక్టర్తో ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి దగ్గర రచ్చరచ్చ చేశాడు యువకుడు. పుష్ప తగ్గేదేలే అంటూ వీరంగాన్ని సృష్టించాడు. దాడి చేసిన వ్యక్తి పిఠాపురానికి చెందిన గణిశెట్టి గంగాధర్గా గుర్తించారు. పవన్ కళ్యాణ్ తాలూకు అంటూ గంగాధర్ ఒక వీడియో కూడా చేశాడు. 50 లక్షల రూపాయలు మోసం చేసిన ముద్రగడ్డ బయటకు వస్తే సంగతి తేలుస్తా అంటూ అక్కడ హంగామా చేశాడు. గంగాధర్ను పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర చేసిన దాడి గురించి ఏం మాట్లాడాడో చూద్దాం. గురే ఎవరా? రాజనాల బావరాజు గారు మనవనండి. పుట్టింది మంగదుత్తి, పెరిగింది పిఠాపురం. చెప్పు. ఎమ్మెల్యే గారి తాలిక. మాకు మోసం జరిగింది అక్కడ. ఏమైంది చెప్తాను తాతి బయటకు వచ్చాక. తాతీకే తెలుసు, మీకేం తెలిసింది? ఏం చేస్తున్నా ఇక్కడ పని నీకు అంటున్నాను. తాతి కోసం పలకరించడానికి వచ్చే పార్టీ. ఏ తాత? పద్మనాభం తాత. రాజనాల బావరాజు గారు మనవన్న. ఎప్పుడు వచ్చా నువ్వు? రాత్రి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. రాత్రి వచ్చి ఏం చేసావు? రచ్చ రచ్చ చేశాను. రచ్చ రచ్చ చేసావా? మామూలుగా కాదు, లోపల దుక్కు దున్నేసావు. తగ్గేది పుష్పరాజు. ట్రాక్టర్ ఏది? తాటర వస్తుంది. రాత్రి వచ్చింది ఏదైతే తాటరే పగల తాటర కారుకి తాతి కారుకి చిన్నది ఆనవరం ఎక్కాను. పెట్టేటి మామూలుగా ఒకసారి లోనకరా. ఎర్ర సంబరం. ఏ తాతిని బయటికి రమ్మని భయమా? రాయలాగా భయమా? రాత్రి వచ్చానా దొంగ దెబ్బలు సాధ్యా మామయ్య పుష్పరాజ్ ఎవరు తగ్గేదే లేదు. జై చల్చేరా జగన్మయ్య. ఎర్రతను లోడ్ అయిపోయింది. జై జనసేన. 50 లక్షలు రావాలండి. మోహన్ చేయండి మా తాత. మొత్తం నాశనం చేసినంత నువ్వైతే. నేనే జై జనసేన అంతే. రాజ్యాల బావరాజు మనం చెప్పండి, తెలుస్తుంది. తెలియదంటే తుల్లో మీటింగ్ అయితే వచ్చాడు కుర్రోడు. కొండైపేట రచ్చ ఏం పోలా. జై జనసేన. పుష్పరాజు నీ అమ్మ తగ్గేది లేదు. 50 లక్షలు తగ్గాడు. ఎవడుకుంటాడు? ఎవడమ్మగాడు చెప్పు. మనోడి దగ్గర తెంగచ్చేటి, మనోడి దగ్గర తెంగితే ఊరుకుంటానేటి. జై జనసేన. మళ్ళీ వచ్చాను తాటి. వచ్చారు రాత్రే గుమ్మం కట్టమని.
నా మీద చెయ్యాలి చెప్పిదాలకిచ్చు 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 గౌరవం వచ్చారు రాత్రే నా మీద చెయ్యాలి చెప్పిదాలకిచ్చు 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 గౌరవం ఇతనే గనిశెట్టి గంగాధర్. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంట్లోకి ట్రాక్టర్ను తీసుకుని వెళ్ళి కాంపౌండ్లోకి ట్రాక్టర్ను తీసుకుని వెళ్ళి నానా హంగామా సృష్టించిన వ్యక్తి అతనే. మళ్ళీ ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ఆ ఇంటి ముందు రోడ్డు పైన నిలబడి తాతయ్య తాతయ్య అంటూ పిలుస్తున్నాడు, మావయ్య మావయ్య అంటూ పిలుస్తున్నాడు. మళ్ళీ బయట కూడా రచ్చరచ్చ చేస్తూ ఉన్నాడు. దీంతో అక్కడికి వచ్చిన కొంతమంది ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆ వీడియోని రికార్డ్ చేశారు. ఆ తర్వాత మిగిలిన స్థానికులు ముద్రగడ పద్మనాభరెడ్డి అనుచరులు కూడా అక్కడికి వచ్చి అతన్ని దేహశుద్ధి చేసి గనిశెట్టి గంగాధర్కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఒక్కసారి దేహశుద్ధి చేసిన తర్వాత కూడా అతను మాట్లాడాడు. అని ముద్రగడ పద్మనాభ ఇంట్లో ఆ ట్రాక్టర్ని కూడా మీరు చూడొచ్చు. ఆ ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళి ముద్రగడ పద్మనాభ ఇంట్లోకి వెళ్ళి అక్కడ నానా హంగామా సృష్టించాడు. తెల్లవారుజామంతా కూడా జై జనసేన అంటూ ఉన్నాడు, పుష్ప తగ్గేదేలే అంటూ ఉన్నాడు. సో అతను ఆ మాటలు మాట్లాడిన తర్వాత నానా హంగామా చేశాడు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా విజిల్స్ వేస్తూ రోడ్డు పైన వెళ్తున్న బైక్పై వెళ్తున్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతూ వాళ్ళపైన కేకలు వేస్తూ రమ్మని పిలుస్తూ ఇలా నానా హంగామా సృష్టించాడు. అతను మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి అతని దేశశుద్ధి చేసిన తర్వాత అతను ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. గజపతి నగరానికి చెందిన గనిశెట్టి గంగాధర్గా గుర్తించారు. నేను పలానా వాళ్ళ మనవన్ని వచ్చానని చెప్పండి అంటూ అక్కడికి వచ్చి నానా హంగామా చేశాడు. ముద్రగడ్డ కాంపౌండ్లోకి ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళి అక్కడ పూల కుండీలన్నింటినీ కూడా గుద్దేశాడు. కార్ని ఢీకొట్టాడు, ప్రారీ గోర్ని ఢీకొట్టాడు, నానా హంగామా చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కూడా రచ్చరచ్చ చేస్తూ ఉండటంతో ముద్రగడ్డ అనుచరులు అక్కడికి వచ్చి అతను పట్టుకుని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఈ గంగాధర్ దాడి చేయడానికి కారణం ఏంటి? అతనే తాగొచ్చి ఏదో 50,000 రూపాయలు అంటున్నాడు, దాని గురించి దాడి చేశాడా లేకపోతే ఎవరి ప్రోద్బలమైనా ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు?
ఎస్, ఏదైతే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడి అయితే మొత్తం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ యువకుడు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అతను మాట్లాడినటువంటి వీడియోలు అంటే నేను నాకు దాడి జరిగిన తర్వాత అంటే 4:30 ప్రాంతంలో అయితే తెల్లవారుజామున ఇది ఒక దాడి జరిగింది. ఇంటికే నేరుగా రావడం, ట్రాక్టర్తో లోపలికి వెళ్ళడం, లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వస్తువులు ట్రాక్టర్తో మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా పద్మనాభం సంబంధించిన కారుపై కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున వచ్చి అదే ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి ముందు అయితే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలా గనిశెట్టి గంగాధర్ అనే యువకుడు అంటే అతను అక్కడ ముందు అంటే ఇంటి ముందు కూడా హంగామా సృష్టించాడు. ఆ వీడియో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా రికార్డ్ చేశారు. అక్కడ పుష్ప స్టైల్లో కూడా మాట్లాడుతూ ఆ వీడియో కూడా ప్రతి కూడా సోషల్ మీడియాలో రికార్డ్ అయింది. నేనే ట్రాక్టర్తో వచ్చాను, గుద్దేశాను, ముద్రగడ పద్మనాభం తాతయ్యతో మాట్లాడాలి, అతను 50 లక్షల కాజేశారు అనేది అతను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతను అక్కడ లోకల్ గా నేను పుట్టింది ఎక్కడైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగుతుర్తి గ్రామం, పెరిగింది మాత్రం నేను కిల్లంపూడిలో ఉన్నటువంటి జగపతి నగర్ లో ఉన్నటువంటి ఆ పరిస్థితి. అక్కడ తాతయ్య ఇంటి వద్దనే ఉంటున్నా, అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటున్నానని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజనేల బాబురావు గారి నేను మనవడిని ముద్రగడ పద్మనాభం గారికి తెలుసు, నేను తునిలో కాపు ఉద్యమం టైంలో కూడా నేను అతనికి అందరు కూడా తెలుసు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అతను మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నట్టుగా, అతను తాగిన మైకంలో మాట్లాడుతున్నట్టుగా కూడా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడుగుతుంటే అతను పుష్ప స్టైల్లో అంటే పుష్పరాజు అతను చూస్తుంటే అల్లు అర్జున్ అభిమానిగా చూస్తున్నారు. అంటే దీని నేపథ్యంలోనే పుష్ప స్టైల్లో యాక్ట్ చేస్తూ మాట్లాడడం అంటే కూడా మొత్తం సోషల్ మీడియాలో చర్చలు కొడుతున్నారు. దీన్నే జనసేన నాయకులు కూడా ఖండిస్తున్నారు. అతను అల్లు అర్జున్ అభిమాని ఉండి కారణం ఏంటి? అతను లోపలికి వచ్చి అర్ధరాత్రి ట్రాక్టర్ తీసుకుని వచ్చి కారును గుద్దాడు, లోపలంతా రచ్చరచ్చ చేశాడు, మళ్ళీ బయటకు వచ్చి వీరంగం చేశాడు. దీనికి అంతటికీ కారణం ఏంటి? అతనికి ముద్రగడ మీద కోపం ఏంటి? అదే అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే తను ఎందుకు ఈ విధంగా చేసావని చెప్పేసి మొదటగా చెప్తే నేనే గుద్దేశాను, నేనే ధైర్యంగా అక్కడంతా కూడా ట్రాక్టర్తో వచ్చి మొత్తం లోపల దుక్కు దున్నేశానని ఒక సమాధానం చెప్పడం పరిస్థితి ఉంది. 50 లక్షల రూపాయలు అతను కాజేశారు, ఎవరి సొమ్మంటూ మాట్లాడడం కూడా చర్చనీయాంశంగా మారింది. దేనికి సంబంధించిన డబ్బులు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు అయితే రాలేదు. కానీ అతను మొదటిగా ఏదైతే తన మైకంలో మాట్లాడారు, మొదట వీడియోలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సీన్ కట్ చేస్తే తనంతా కూడా అక్కడ ముద్రగడ అనుచరులు మొత్తం అభిమానులు కూడా అక్కడ రావడం, అతను ప్రశ్నించి అతనికి దేహశుద్ధి కూడా చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు దేహశుద్ధి చేసిన తర్వాత అప్పటి వరకు పుష్ప స్టైల్లో తగ్గేదే లేదన్నటువంటి ఈ యొక్క గంగాధర్ ఎవరైతే ఉన్నారో తర్వాత తను చేతులు కట్టుకుని దండం పెట్టే విధంగా కూడా అక్కడ అభిమానులు కుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడడం నేనే చేశానని చెప్పడం, దిగిన తర్వాత 50,000 రూపాయలు ఒకరు ఇచ్చారు, అందుకే నేను ఈ విధంగా చేశానని చెప్పారు. ఎవరు అనేది కూడా అతను చెప్పలేదు. అలా పోలీసులు వెంటనే స్థానికులు పోలీసులు కూడా అప్పగించారు. వచ్చిన నేపథ్యంలో 50,000 రూపాయలు ఎవరు ఇచ్చారు ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే 50,000 రూపాయలకే ఈ విధంగా వెళ్ళి నేను ఇంటిపై దాడి చేశానని మాట్లాడడం, అతను 50 లక్షల రూపాయలు ముద్రగడ తాతయ్య ఈ విధంగా నొక్కేశాడని మాట్లాడడం అన్ని కూడా ఇది వేరే కాన్సెప్ట్. అంటే గతంలో ఏదన్నా విషయం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా, లేదంటే ఇతను ఈ విధంగా సైకలాజికల్ ఏమైనా ఫీల్ అవుతున్నారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు అతనైతే అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానం కనపడుతుంది. రోహిత్, ఏదేమైనా ఈ యొక్క ఘటనపై ఎందుకు చేశారు, ఎందుకు ఏ విధంగా చేశారని కూడా ప్రశ్నార్థకంగా మారింది. అతను ఒక అల్లు అర్జున్ అభిమాన తగ్గేదే లేదంటూ పుష్పరాజు డైలాగులు చెప్పడం, అలాగే నేను జై జనసేన అంటూ చెప్పడం అంటే కూడా జనసేన కార్యకర్త అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఎవరైనా జనసేన నేతలు కానీ వైసీపీ నేతలు ఆల్రెడీ మాజీ మంత్రులు కూడా చూడటానికి వచ్చారు ముద్రగడ ఇంటికి, ఏమంటున్నారు? ఇటు వాళ్ళ ఒకటే చెప్పుకొస్తున్నారు ఇటువంటి ఘటనలో జరగడం చాలా దురదృష్టకరం. ముద్రగడ పద్మనాభం ఈ విధంగా వైసీపీలో తిరగడం, అలాగే ఇటీవల తన తనయుడు ఎవరైతే ఉన్నారో గిరి కూడా ఈ యొక్క పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా రావడం, అక్కడ చూసే ఆదరణ చూసే ఈ విధంగా దాడికి చేశారనేది కూడా వైసీపీ నేతల నుంచి వచ్చినటువంటి రియాక్షన్. అలాగే అంటే వైసీపీ నాయకులకు ఈ విధంగా రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలోని. తనదైన స్టైల్లో వైసీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబుతో పాటు అలాగే చెలిపని వేణుగోపాల్ మాట్లాడడం జరిగింది. కానీ దీన్ని అయితే జనసేన నాయకులు కూడా రియాక్షన్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా జనసేనకు ఓటేసి ఉండొచ్చు, కానీ జనసేన కార్యకర్త మాత్రం కాదు, అతను జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాకు తెలుసు అలాగని చెప్పేసి జిల్లా అధ్యక్షులు ఎవరైతే తుమ్మల బాబు కూడా ధీటుగా కూడా సమాధానం చెప్పారు. కానీ జనసేనకు సంబంధం లేదు ఈ యొక్క దానికి కూడా అంటూ అక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రమేష్ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా దాడిపై కూడా సృష్టి అయితే ఏర్పడింది. దీనిపై పూర్తి వివరాలు అయితే పోలీసులు విచారణలు అయితే తేలవలసిన పరిస్థితి
పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ముద్రగడ పద్మనాభం ఆ యొక్క సంఘటన జరిగిన ప్రదేశానికి కూడా హోంమంత్రి అనిత కూడా రాబోతుందని చెప్పి సమాచారం. అక్కడ వచ్చి పరిశీలించే కూడా పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఘటనపై ఎందుకు దాడి చేశారు, అతను మతిస్థిమితం లేకుండా చేశారా, లేదంటే దీనిపై ఏదైనా కుట్రకోణం ఉందా అనేది కూడా పూర్తిగా విచారించవలసిన అవసరం ఉంది. జనసేన నుంచి కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్, ఇప్పుడు అతని కోసం ఎవరైనా వచ్చారా? పోలీస్ స్టేషన్కి అతను తీసుకుని వెళ్ళారు కాబట్టి కుటుంబ సభ్యులు కానీ అతని స్నేహితులు కానీ ఎవరైనా వచ్చారా అతని కోసం? అతను ఆ రాజనాల బాబురావు గారు మనవడిని అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కిర్లంపూడిలో జగన్నాథపురం ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి మొత్తం అంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అతను ఈ విధంగా ఆకతాయిగా తిరిగే వ్యక్తిగా కూడా గుర్తించారు. అతను పుట్టింది మాత్రం మంగుతుర్తి గ్రామంలో పుట్టాడు. పుట్టిన నేపథ్యంలోనే అతనంతా కూడా తల్లిదండ్రులు తండ్రి అయితే ఉన్నారు, తల్లి అయితే లేకపోవడంతో అమ్మమ్మ ఇంటికి వద్ద కిర్లంపూడిలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ఒక